ఒక అందమైన అడవిలో ఎన్నో పక్షులు కలిసి జీవించేవి. ఆ అడవిలో ఒక తెలివైన కాకి కూడా ఉండేది. కాకి రోజూ ఇతర పక్షుల గానాలను ఆస్వాదిస్తూ చెట్లపై ఎగిరే జీవితం గడిపేది. కాని ఒక విషయం మాత్రం దాన్ని కాస్త బాధ. ఒకరోజు ఉదయం కాకి ఓ చెట్టుపై కూర్చొని కింద నాట్యం చేస్తున్న నెమలిని గమనించింది. ఆ నెమలి తన రంగురంగుల ఈకలతో మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకుంది. కాకి ఆశ్చర్యంగా చూసింది. ఆ అర్ధరాత్రి కాకి అడవిలో నెమలుల తలదాల్చిన రంగురంగుల ఈకల్ని దొరికించుకుంది. అవి ఒక్కొక్కటిగా తన శరీరానికి అతికించుకుంటూ, ఇప్పుడు నేను కూడా నెమలిలా కనిపిస్తాను అని ఆనందపడింది. నెమలు ఆశ్చర్యపోయాయి. ఓ నెమలి అంది, నీ శరీరం కాకిపైనే ఉంది. ఈ రంగుల ఈకలు నిన్ను మార్చలేవు. ఇంకొకటి అంది, మన మధ్యకు వచ్చేందుకు మన గుణాలు, నాట్యకళ తెలిసి ఉండాలి. అవి నీవు కనబరచలేదు. కాకి మళ్ళీ బా. అప్పుడు ఇతర కాకులు దగ్గరికి వచ్చాయి. ఒక వృద్ధ కాకి అంది, మా చిన్నా, నీవు తెలివైనవాడివి, తెలుగువాడివి. నీలా తెలివిగా ఆలోచించగలిగే వారెవ్వరూ లేరు. అందులోనే నీ అందం ఉంది. అప్పుడు